సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు ఈ పేరు ఇండియన్ క్రికెట్లో మారుమోగిపోతుంది. ఇతనేమి ఇంకా అద్భుతాలు చేసేలేదు, కానీ గతంలో సృష్టించిన పరుగుల వార్తను దృష్టిలో ఉంచుకొని అంతా ఇతని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 70 దాకా యావరేజ్తో 14 సెంచరీలు చేసిన సర్ఫరాజ్ దశాబ్ద కాలంగా టీమిండియా పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్లోనూ మెరుస్తూ ఉండటం వల్ల ఇతను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో దాదాపు అందరు క్రికెటర్లకు పరిచయస్తుడే. టన్నుల కొద్దీ రన్స్ చేస్తున్న భారత జట్టులో స్థానం రాకపోవడంతో ఇతనిపై విపరీతమైన సింపతి ఏర్పడింది. క్రమంగా ఆ సింపతి ఫ్యాన్స్గా మారిపోయి ఓ రేంజ్లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన 3వ టెస్టుకు సర్ఫరాజ్ ఎంపికవటం, అందులో అలవోకగా 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రన్అట్ అవడంతో సర్ఫరాజ్ బజ్ కంటిన్యూ అవుతుంది. ఫలితంగా ఇతనికి సంబంధించిన ప్రతి అంశము వైరల్ అవుతూనే ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సర్ఫరాజ్ తండ్రి నౌషద్తో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. సర్ఫరాజ్ కోసం మీరు ఏం చేశారో, ఎంత త్యాగం చేశారో, ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. మీ ఇద్దరికి మెనీ కంగ్రాచులేషన్స్ అంటూ అతని కష్టాన్ని గుర్తించిన రోహిత్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. వెంటనే సర్ఫరాజ్ తండ్రి ధ్యాన్ రఖ్నా సర్ఫరాజ్ కా సర్ అని రోహిత్తో ఎంతో వినయంగా అన్నారు. అంటే సర్ఫరాజ్ను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సార్ అని. వెంటనే రోహిత్ కూడా అంతే ఒబీడియంట్ గా అరే తప్పకుండా అంటూ ప్రతిస్పందించారు. బీసీసీఐ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి తగ్గట్టే సర్ఫరాజ్ ఖాన్ తన అరంగేట్ర మ్యాచ్ లో 66 బంతుల్లో అత్యంత స్టైలిష్ గా 62 పరుగులు చేశారు. తన బ్యాటింగ్ శైలి కూడా బాగా ఆకట్టుకుంది. ఏమాత్రం తడబాటు లేకుండా పెద్ద సీనియర్ కదిలినట్టు కదిలాడు క్రీజ్ లో. ఓ దశలో సర్ఫరాజ్ దూకుడు చూస్తే భారీ స్కోర్ చేసేలా కనిపించాడు. అయితే జడేజా తప్పిదం వల్ల రన్అట్ అయి వెనుదిరగాల్సి వచ్చింది. దీనిపై జడేజా సారీ చెప్పినా ఇదంతా గేమ్లో భాగమంటూ తేలిగ్గా తీసుకుని పరిణతి చూపించాడు ఈ యంగ్స్టర్.